ఈరోజు అయితే సరుకు అయితే భారీగా రావడం జరుగుతూ ఉందండి. ఇది రోడ్ మీద కూడా ఈరోజు బండ్లన్నీ ఉన్నాయి, చూడొచ్చు. సందు లేదనమాట ఈరోజు అయితే. ఈరోజు క్వాలిటీస్ వచ్చేసి బాగున్నాయండి. అన్న నమస్తే అన్న. అన్న మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్న మార్కెట్కి? ఎన్ని ఎకరాలకి? ఎంత పడ్డది మీదన్నా? 44 బస్తాలు. ఎంత పోయింది వాళ్ళ ధర? 18,000. ఎన్ని ఎకరాలు? ఎకరన్నరలో 44 బస్తాలు తీసుకొచ్చారు. 18,000 రేటు పోయింది. మీదే నా కూటు? మీది 22 బస్తాలు. మీదన్నా? 18,000, 20 బస్తాలు. బిల్లుడి తండ అన్న మీదన్నా? 18,000. మార్కెట్ స్టడీగానే ఉందా? క్వాలిటీస్ ఏ విధంగా వస్తా ఉన్నాయి? 19,000 చేస్తా ఉన్నారులే కానీ అంత కొనుగోలు చేయట్లేదని రోజు చెప్తా ఉన్నారు కదా, మరి అది వాస్తవమేనా? ఇప్పుడు జరుగుతున్నది మాత్రం క్వాలిటీని బట్టి రేట్ అన్న. ఇవాళ 300 తగ్గినా రేట్ మాత్రం స్టడీగానే ఉంది. ఓకే, రైతులు ఈ రేట్ లో అమ్ముకోవచ్చు. అదే విధంగా ఈ రేట్లలో ఏసీలో పెట్టుకోవచ్చా మీ అభిప్రాయం? రైతులకు ఈ రేట్ లో ఏసీలో అవసరం లేదు. ఓకే, ఎందుకంటే బెస్ట్ రేట్ అన్న. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మీరు? 7 బస్తాలు తీసుకొచ్చాను. ఎన్ని ఎకరాలు వేసారు? నేను 1 ఎకరన్నర వేసిన. దిగుబడి ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము? ఈసారి దిగుబడి తగ్గినాయి. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. ఎండాపాట 18,700. నా పేరు బోడంత వీరన్న, కమిషన్ మట్టి. సూపర్ డీలక్స్ 18,000 నుంచి 18,500 వరకు పడ్డాయి. బెస్ట్లు 17,500 నుంచి 18,000 వరకు. పాలాలు 16,500 నుంచి 16,000 వరకు పాలాలు. మీడియం క్వాలిటీలు 16,000 నుంచి కిందికి. ఈరోజు మార్కెట్ స్టడీ మార్కెట్. ఈరోజు సుమారు ఎన్ని వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్కి? 30,000 బస్తాలు వచ్చింది. మరి నిన్నటితో కనుక పోల్చుకున్నట్లయితే జెండా తగ్గింది కదా? జెండా తగ్గినా బేరాలు అయితే తగ్గలేదు. క్వాలిటీ ఉంటే మాత్రం రేట్ ఉంది. 18,600 రూపాయల వరకు డీలక్స్ కొంటున్నారు. స్టడీ మార్కెట్ నడుస్తూ ఉందా? ఓకేనా, థ్యాంక్ యూ. రైస్ వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు డిపార్ట్మెంట్ ఛానల్. మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 10వ తారీఖు 2026లో ఈరోజు ఖమ్మం తేజ మిర్చి మార్కెట్ జెండా ధర చూసుకుంటే 18,700 అయితే చేయడం జరిగిందనమాట. నిన్నటితో కనుక పోల్చుకున్నట్లయితే ఈరోజు 300 అయితే తగ్గడం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు దాదాపు మార్కెట్కి మనకి ఒక 35,000 బస్తాల వరకు అయితే సరుకు అయితే రావడమే జరిగింది. దాంతోపాటు నిన్నటితో కనుక పోల్చుకున్నట్లయితే ఈరోజు కొంతవరకు స్టడీ మార్కెట్ అయితే అనుకోవచ్చు. క్వాలిటీని బట్టి వస్తుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏ రైతు అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉందో వాళ్ళకు మంచి ధర అనేది పడుతూ ఉంది. పండ్లు మెతకలు తీసుకొచ్చి అన్న క్వాలిటీని రేటు పడట్లేదంటే క్వాలిటీని బట్టి రేట్ అనేది వస్తూ ఉందన్నమాట. సో వాళ్ళందరికీ చూస్తారు కదండి, వాళ్ళకి 18,000 పడింది అని చెప్పి రైతు అయితే చాలా ఆనందంగా చెప్పడమే జరిగిందనమాట. పిండి కొద్ది రొట్టె అన్నట్టు క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు జెండా కనుక చూసుకుంటే 18,700 కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ డీలక్స్లో వచ్చేసి 18,500 వరకు కొనుగోలు అయ్యాయన్నమాట. దాంతోపాటు బెస్ట్లు వచ్చేసి 17,500 వరకు 17,500 నుండి 18,000 వరకు. మీడియం బెస్ట్ వచ్చేసి 16,800 నుండి 17,500 వరకు. అదేవిధంగా 3-4 కానీ నెంబర్ 5 కానీ సూపర్ 10 కానీ అదేవిధంగా ఈ రకాలవి ఖమ్మం మార్కెట్ లో మాత్రమే ఖమ్మం మార్కెట్ తాలు కనుక చూసుకుంటే మంచి డ్రై డీలక్స్ 11,500 అయితే ఉన్నాయి. దాంతో పాటు కొంచెం పాలా మెత్తగా 10,000-10,500 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా కొంచెం లాల్ కట్లు కనుక చూసుకుంటే 10,000 కూడా కొనుగోలు అవుతా ఉన్నాయి. సో ఈ రోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్ వచ్చేసి కొంచెం స్పీడ్ మార్కెట్ అయితే రేటు తగ్గినా సరే మంచిగా కొంచెం రైతుగా కొంచెం స్పీడ్ మార్కెట్ కూడా అనుకోవచ్చు అనమాట. సో మంచి రేట్ అయితే పడిందని చాలా మంది రైతులు అయితే చెప్పడమే జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి ఈ రోజు ఈ మార్కెట్ రావడం జరిగింది అనమాట. రేపటి మార్కెట్ లో మార్కెట్ పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో మనం రేపటి మార్కెట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా చూస్తా ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉన్నాను. బై.